హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్య సమయం. ఈరోజు సంధ్య సమయంలో మనము టేస్టీ అండ్ హెల్దీ రాగి లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ లడ్డూలో అయితే ప్రోటీన్స్, ఫైబర్స్, యాంటాక్సిడెంట్స్ చాలా రిచ్గా ఉంటాయి. అండ్ ఇది గ్లూటెన్ ఫ్రీ. ఇది పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా తినేయచ్చు. అండ్ ఇది మనకు వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ రెసిపీలో మనము ఎలాంటి షుగర్స్ కూడా యూజ్ చేయట్లేదు. సో మరి ఇప్పుడు ఈ లడ్డు ప్రిపరేషన్కి మనకి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మనకి రాగి పిండి 1 కప్ రాగి పిండి. ఇది స్టోర్ బాట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇవి 1/2 కప్ పల్లీలు అవసరం పడతాయి మనకి. ఫ్లాక్స్ సీడ్స్ ఇవి 2 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్. నెక్స్ట్ డేట్స్ కావాలి మనకి. ఈ రెసిపీలో షుగర్స్ ఏమీ యూస్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ డేట్స్ యూస్ చేసి లడ్డు ప్రిపేర్ చేస్తాము. సో డేట్స్ కూడా మీరు సాఫ్ట్ వెరైటీ చూస్ చేసుకోవాలి ఈ లడ్డుకి. డ్రై డేట్స్ అయితే మనకి లడ్డు సరిగ్గా రాదన్నమాట. సో మనము లడ్డు ప్రిపేర్ చేసేటప్పుడు అయితే ఇలాంటి డేట్స్ చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. మీరు ఆల్రెడీ డ్రై రోస్టెడ్ యూస్ చేస్తున్నట్టయితే ఈ స్టెప్ మనం స్కిప్ చేయొచ్చు. ఇలా పల్లీలన్నీ కూడా మంచిగా వేగేదాకా ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్కి సెట్ చేసుకొని ఆ తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్ వేసుకొని వేయించుకోవాలి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ని మనము సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో మనము వీటిని ఇంకో ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్ రాగి పిండిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రాగి పిండిని మనము ఒక 5 to 6 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ఇలా వేయించుకునేటప్పుడు రాగి పిండి నుంచి మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఆ పల్లీలన్నీ కూడా పైన ఇలా పొట్టంతా తీసేసి ఆ పల్లీల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. అండ్ పల్లీలతో పాటు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్ కూడా మిక్సీ జార్లో వేసుకొని దీన్నంతా కూడా మనము పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పౌడర్ అనేది ఇలా స్మూత్గా కాకుండా కోర్స్గా ఉండేలాగా మనము పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ పౌడర్ని ఒక ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఈ మిక్సీ జార్లో మనము డేట్స్ సీడ్స్ అన్నీ తీసేసి ఆ డేట్స్ని వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇదంతా కూడా స్టిక్కీగా ఇలా పేస్ట్ లాగా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటని సిమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మన డేట్స్ పేస్ట్ ఉంది కదా, అదంతా కూడా ఇప్పుడు ప్యాన్లో వేసేసుకోవాలి. ఇలా ప్యాన్లో వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ యాడ్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మామూలుగా మిక్సింగ్ బౌల్లో చేసేసుకోవచ్చు. బట్ ఇలా మనము డేట్స్ పేస్ట్ని కొంచెం వేడి చేయడం వల్ల మనకి లడ్డు అనేది ఈజీగా, అంటే మనము ఈజీగా మిక్స్ చేసుకునేలాగా అవుతుందన్నమాట. ఈ వేడికి ఈ డేట్స్ అన్నీ కూడా కొంచెం మెల్ట్ అవుతాయి కదా, అప్పుడు మనకి లడ్డు ఈజీగా మనం చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ పౌడర్ చేసుకున్న అన్నీ కూడా ఇందులో వేసేసుకొని దీంట్లోకి 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాం మనము. ఇలా అన్నీ వేసిన తర్వాత ఇదంతా కూడా మంచిగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి వల్ల మనకి ఇంకొంచెం కమ్మదనం యాడ్ అవుతుంది. మీరు వద్దనుకుంటే ఈ నెయ్యిని స్కిప్ చేయొచ్చు. నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకొని ఇదంతా ఇలా మనం వామ్గా ఉన్నప్పుడే లడ్డు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం హ్యాండ్తో ఒకసారి ఇలా నీడ్ చేస్తున్నట్టు చేయాలి. అప్పుడు కొంచెం మనకి బైండింగ్ అనేది బాగా ఉంటుందన్నమాట. సో ఇలా చేతితో మనం ఒకసారి ఇదంతా కూడా నీడ్ చేసుకొని ఆ తర్వాత లడ్డూలు కట్టుకోవచ్చు. ఇలా అంతా కూడా మంచిగా నీడ్ చేసిన తర్వాత మనము లడ్డూలు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేయాలి. అండ్ లడ్డూలు కూడా మనము మరీ పెద్ద సైజులో కాకుండా స్మాల్ సైజులో ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మన లడ్డు రెడీ అయిపోయింది.
అండ్ మీరు వేసిన డేట్స్ సరిపోకపోయినా, స్వీట్నెస్ సరిపోకపోయినా, అండ్ మీకు కట్టేటప్పుడు కొంచెం ఎక్కడైనా డ్రైగా అనిపించినా సరే మీరు దీనికోసము హనీ యూస్ చేయొచ్చు. దీనివల్ల మనకి స్వీట్నెస్ యాడ్ అవుతుంది అండ్ బైండింగ్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అది జస్ట్ టిప్ అన్నమాట. ఇప్పుడైతే మనకి ఇక్కడ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. సో ఇదే ప్రాసెస్లో మనము లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకుంటే మన టేస్టీ అండ్ హెల్దీ రాగి లడ్డు సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి హెల్తీ రెసిపీస్ కోసం సంధ్య సమయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఎలా ఉంది?